శ్రీమాత్రే నమః. నా ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ కథ అంటే అప్పుడు మధురలో యథార్థంగా జరిగిన అమ్మవారి తాలూకా శ్రీచక్ర ఆవిర్భావము శంకరాచార్యులు ఎలాగ చేశారు ఏంటి అనేది ఈ కథ ద్వారా మనందరం తెలుసుకుందాము. ఎందుకంటే అమ్మవారంటే మన అందరికీ తెలుసు. అమ్మవారు శ్రీచక్ర స్వరూపంలో మనందరూ పెద్దవాళ్ళు, మహాపీఠాధిపతులు వాళ్ళందరూ కూడా శ్రీచక్ర రూపంలోనే అమ్మవారిని మేరు రూపంలో కొలుస్తారు కదా. అయితే ఎలాగ ఈ శ్రీచక్రం ఆవిర్భవించింది, అమ్మవారి తాలూకా తామస గుణాన్ని ఎలాగ శంకరాచార్యులు వారు అది తగ్గించి సాత్వికంగా ఎలాగ రూపొందించారు అనేది మనం చక్కగా ఈ కథ ద్వారా మనం అందరం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే అమ్మవారు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ అమ్మవారి నామాన్ని మరణం కానీ చేయడానికి అక్కడ స్వరూపము. అలాంటి అంటే పంచశత శక్తిపీఠాల్లో ఈ మధుర మీనాక్షి ఆలయం కూడా చాలా ప్రముఖమైనది, చాలా శక్తివంతమైనది. మనకందరికీ తెలుసు మీనాలంటే చేపలు, అలాంటి నేత్రాలతో ఉంటుంది కాబట్టి అమ్మవారికి మీనాక్షి అనే పేరు వచ్చిందన్నమాట. అయితే ఈ మధురను పాలించే ఆ రాజులు వాళ్ళందరూ కూడా అమ్మవారిని చక్కగా కులదేవత కానీ ఒక ఆడబడుచుగా జగజ్జననిగా వాళ్ళందరూ కొలిచి ఆరాధిస్తూ ఉంటారు. మనందరూ మన గ్రామ దేవతలను ఎలా ఆరాధిస్తూ ఉంటామో వాళ్ళు కూడా ఆ పాండ్య రాజు, ఆ ప్రజలు, ఆ రాజ్యంలోని అందరూ కూడా ఆ దేవతని కులదేవతగాను వాళ్ళందరూ కొలిచి పూజలు అన్నీ చేస్తూ ఉంటారు. ఆవిడ చాలా సౌందర్య రాశి కదా. అయితే ఇంత అమ్మవారు సౌందర్యలహరి, అంత సౌందర్యలహరి, అంత చక్కగా ఉండే ఆ మీనాక్షి అమ్మవారు సాయంత్రం వేసకల రాత్రి వేసకల తామస రూపం శక్తి స్వరూపుడిగా మారిపోయి ఈ ప్రాణులను అందరినీ కూడా తినేస్తూ ఉండేదిట. ఈ పాండ్య ఆ రాజ్యంలో ఉన్న ప్రజల ప్రాణులందరినీ కూడా మనుషులనేంటి ప్రాణులనేంటి అర్ధరాత్రి వేసేటకల బయటకు వచ్చి ఆవిడ ఎలాగంటే నల్లగా ఖాళీగా తయారైపోయి మారిపోయి కూరలతోని పెద్ద పెద్ద నాలికతోని కండ్లతోని మెడలో పొరులతోని కూడా ఒక భయంకరమైన తామస గుణం కల అమ్మవారిగా మారిపోయి ఈ ప్రాణిహింసకి పాల్పడుతూ ఉండేది. అయితే ఈ పాండ్యరాజు ఎంతో మన భారతదేశంలో ఉన్న మూల నుండి వేద పండితుల్ని ఋత్వికుల్ని పిలిపించి యజ్ఞాలుని, యాగాలు, క్రతువులు, పూజలు, హోమాలు అన్నీ జపాలు కూడా అన్నీ చేయించారట. అయితే ఈ జపాలకు వచ్చిన పండితులు పూజ చేస్తుండగా వాళ్ళను కూడా అమ్మవారు కబళించుకుని తినేస్తూ ఉండేదిట. ఏం చేస్తాడు ఈ పాండ్యరాజు? అప్పుడు ఆ రాజ్యంలో ప్రకటన వేయించాట, ఎవరు కూడా రాత్రి పూట బయటికి రాకండి, ఎంతటి అత్యవసర పరిస్థితి అయినా సరే మీరు ఇళ్ల నుంచి బయటికి రావద్దు, ఎందుకంటే అమ్మవారు తామస శక్తిగా మారిపోయి అందరినీ కబళించి తినివేస్తోంది, కాబట్టి రాత్రులందరూ మీరెవరూ బయటికి రాకూడదు అని ప్రజలందరికీ దండోరా వేయించి చెప్పాడన్నమాట. చెప్తే ఈ ఎలాగా అని అయితే ఆ క్షేత్రపాలకుడు ఎవరు? మధురని పాలించే ఆ మధుర మీనాక్షి దేవికి ఆ సుందరేశ్వరుడే. అయితే ఈ సుందరేశ్వరుడు కూడా అలా చూస్తూ సాక్షిభూతిగా ఉండిపోయాడు, కానీ అమ్మవారిని ఏమీ చేయలేకపోయాడు. ఏం చేయడం? ఇదంతా ఈవిడ తాలూకు తామస గుణాన్ని అణిచివేసి మళ్ళీ సాత్వికంగా అమ్మవారిని చేయాలంటే నా అంశతోని ఒక అవతార పురుషుడు రావాల్సిందే అని సుందరేశ్వరుడు నిర్ణయించుకుని తన అంశగా శంకరాచార్యుల్ని నియమించారన్నమాట. ఒకరోజు శంకరాచార్యులు మధురలో వస్తున్నారని తెలియగానే ఆ పాండ్యరాజు చాలా సంతోషించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకు స్వాగతం పలికి సకల సేవలో కూడా అంతఃపురంలో చేస్తే అద్భుతమైన ఆయన తేజస్సు యువ బ్రహ్మచారి కదా ఆ శంకరాచార్యులు చక్కగా అన్ని కళలు ఉట్టిపడుతున్నాయట. అంటే బ్రహ్మ తేజస్సు కలిపి సాక్షాత్తు శివ అవతారమా అన్నట్టుగా, అంటే ఆయన అంశే కదా. అలాగా అన్ని ఉపచారాలు చేసి, స్వామి మీరు ఈరోజు రాత్రికి
ఇక్కడే పడుకొని తెల్లవారు మీరు వెళ్దురు కానీ అంటే లేదు లేదు మేము సన్యాసులము, గృహస్థాశ్రమాలు అక్కడ మేము బస చేయకూడదు, మేము అయితే పీఠాధిపతుల దగ్గర ఉండాలి, లేదా అంటే ఈ ఆలయంలో అయినా మేము తలదాచుకుంటాము. ఈ రాత్రికి నేను మీనాక్షి దేవాలయంలోకి వెళ్ళి అక్కడ నేను రాత్రి అక్కడ బస చేస్తాను అనగానే ఈ పాండ్యరాజుకి పాపం కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పని అయినంత భయం వేసింది. ఎందుకంటే బయట ఉంటేనే రాత్రి బయట తిరిగి తినేస్తుంది అమ్మవారు, అలాంటిది ఇంత చక్కటి ఈ సన్యాసి, యువ సన్యాసి ఆ రాత్రి అక్కడ పడుకుంటానంటున్నాడు, అమ్మవారు కబళించేస్తుంది అని, వద్దు స్వామి వద్దు, మేము చేసుకున్న ఏ పాపమో శాపమో తెలియదు, ఆ చల్లని తల్లి కరుణారసమూర్తి సౌందర్యహరి అయిన అమ్మ మీనాక్షి రాత్రి సమయాల్లో తామశక్తిగా మారిపోయి మా కంటికి కనిపించిన ప్రాణుల బలి తీసుకుంటోంది, అందుచేత మీరు అక్కడికి వెళ్ళొద్దు స్వామి, అంతఃపురంలోనే ఉండండి, మీ ధ్యానానికి కానీ మీ తపస్సు కానీ ఏ భంగం రాకుండా నేను అన్ని సదుపాయాలు మీకు చేస్తాను అని అంటాడు. అలా లేదు మేము మా నియమానికి విరుద్ధము, మేము ఇక్కడ ఉండకూడదు అంటాడు. అంటే అలా మీరు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళితే అమ్మవారు మిమ్మల్ని కబళించేస్తుంది స్వామి అని పాండ్యరాజు అనేక విధాలుగా శంకరాచార్యుల్ని వేడుకున్నాడు. అయితే ఆయన వినలేదు. ఎంతైనా సరే మేము సన్యాసులకు భిక్ష వరకే మాత్రం, తర్వాత ఇక్కడ మేము అవి విశ్రమించకూడదు, నేను మీనాక్షి ఆలయంలోని జగన్మాత ఆవిడ, నేను అక్కడే మనసారా అమ్మని ధ్యానం చేసుకుంటే కానీ నాకు తృప్తి కలగదు, నేను అక్కడికే వెళ్ళి అక్కడ నేను ఈ రాత్రి బస చేస్తాను అంటాడు. ఈ పాండ్యరాజు చెప్పలేడు, చెబితే వింటం లేదు, ఎంత దైవ తేజస్తో వెలిగిపోతున్నాడు యువ బ్రహ్మచారి. అయితే ఇతనేమో రాత్రి అక్కడ పడకుంటే తెల్లవారు చూడగలను లేదు అని చాలా బాధపడుతుంటే, అయినా సరే శంకరాచార్యుల మాట కదనలేక ఈ పాండ్యరాజు అంతఃపురం నుండి ఆ ఆలయాన్ని దగ్గరికి తీసుకెళ్ళి దిగపెట్టేసి మళ్ళీ ఈయన అంతఃపురానికి వచ్చేసాడే కానీ రాత్రి అంతా అతనికి నిద్ర పట్టలేదు. అయ్యయ్యో, ఇంత చక్కటి యువ సన్యాసి అమ్మవారి బలి తీసుకుంటుందో ఏమో, ఈ పాపం నా తరతరాల వరకు నన్ను పట్టి పీడిస్తుంది, ఎంత చక్కటి సన్యాసి, మరి తిరిగి చూడగలనో లేదో అని రాత్రి అంతా నిద్ర పట్టక అటు ఇటు పచారులు చేస్తూనే ఉన్నట్ట. అయితే రాత్రి అయింది. ఈ మన శంకరులు గర్భగుడికి ఎదురుగా ఉన్న ఒక విశాలమైన మండపం ఉంటాయి కదా, ఆ మండపంలో చక్కగా పద్మాసనం వేసుకుని ధ్యానంలోనేమో ఆయన కూర్చున్నాడనమాట. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా. అలాంటి శంకరాచార్యులు తన భృకుటి ముడివేసి, అంటే కనుబొమ్మల్ని ఇలాగా ముడివేసి మరకతశ్యామైన ఆ తల్లిని మనోనేత్రాల ముందు అయ్యేటట్టు ఆశ్చర్యంగా, అంటే ప్రత్యక్షం చేసుకునేటట్టు తను ఆ తపస్సు అంతాను ఆ భృకుటిలో చేశాడన్నమాట, నిక్షిప్తం చేస్తున్నాడు. అప్పుడు చంద్రకాంతి వంటి వెలుగులో ఆవిడ సుధా వర్షధార కురిపిస్తోందట. ఆ సమయంలోనంట ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే గణ 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 మోగుతున్నాయట. దీపాలని చక్కటి వెలుగులతో దేదీప్యమానంగా చక్కగా వెలుగుతున్నాయట. అప్పుడు ఆ గర్భగుడిలో ఉన్న ఆ మరకతశిల, ఆ మూర్తి, ఆ మధుర మీనాక్షిదేవి చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠ నుంచి లేచి నిల్చుని ముందుకి వస్తున్నారన్నమాట. రేపటి తర్వాత భాగం చూద్దాం. ఆ అమ్మవారు వచ్చి ఈ శంకరుల్ని రాత్రి కబళిస్తుందా, లేక శంకరులే ఏమైనా చేసి అమ్మవారిని ఆ తామస గుణాన్ని మార్పించి సాత్వికంగా ఎలాగా శాంతపరుస్తారు అనేది రెండవ భాగంలో మనం చక్కగా తెలుసుకుందాము. ఈ చెప్పే విధానము అమ్మవారిది మీకు నచ్చినట్లయితే, అమ్మవారి నామం అండి, అమ్మవారి తాలూకా శ్రీచక్ర ఆవిర్భావం చాలామందికి తెలియదు కాబట్టి చక్కగా 10 మందికి షేర్ చేసి, లైక్ చేసి, మీ కామెంట్స్ కూడా పెట్టి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి అనుగ్రహానికి మనం అందరం పాత్రులవుదాం. జై శ్రీమాత, జై మధుర మీనాక్షి.